ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, ఎన్నో రోజులుగా నీ కల నెరవేరడం లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు కదా బిడ్డ. ఈ రోజున నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. నీవు ఊహించని దానికన్నా ఎక్కువగానే లాభం అనేది నీకు కలగబోతుంది. కాబట్టి నీ తల్లి మాటని విని నీవు ఎక్కువగా కూడా దేని గురించి కూడా బాధ పెట్టుకోవద్దు. అదే విధముగా నీవు ఎక్కువగా దేని గురించి అయితే బాధపడుతున్నావో, అలాగే దేని గురించి అయితే నీవు అయోమయం అవుతున్నావో దానికి తగిన ఫలితం అందించడం కోసం ఈ సందేశం నీ కొరకు వినిపించబోతున్నాను. ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నీవు ఇక దేని గురించి బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ కష్టాలు తీరడం లేదు అని, నీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు అని నీవు చింతించిన అవసరమే లేదు బిడ్డ. నీకు జరిగిన ప్రతి సమస్యకు నిన్ను బాధ పెట్టిన వారు, నీకు ప్రతి విషయంలోనూ ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తున్నవారు, నిన్ను ఎగతాళి చేసేవారు, వీరు అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కానీ నీవు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నీ పోరాటంలో వారు ఏ లాభాన్ని కూడా పొందలేరు. నిన్ను అవమానించవచ్చు, నీకు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉండవచ్చు. కానీ నీవు మాత్రం శాంతంగా ఉండాలి, ఓర్పుగా ఉండు. వారు ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు. వారు చేసేది నీవు గమనించినా బయటపడకుండా ఉండు. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. వారు ఎలా అయితే నీ ముందు నటిస్తూ నీ వెనక కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారో, నీవు కూడా అదే విధంగా జాగ్రత్తగా ఎత్తుకు పైవత్తు వేస్తూ వాటి నుండి బయటపడాలి. వారికి మాత్రం దానికి తగిన గుణపాఠం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తల్లి, నాకు చాలా భయంగా ఉంది. అలాంటి వారి నుండి నీవే నన్ను కాపాడాలమ్మా. నన్ను ఒంటరిగా మాత్రం విడవవు కదా. పిచ్చి తల్లి, నేను నీ అమ్మను. నిన్ను ఎందుకు అతి సులువుగా వదులుకుంటాను చెప్పు. ఎప్పుడూ ఒంటరి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడవను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కానీ నీవే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి తల్లి అని నీవు నన్ను ఎన్నిసార్లు అడగాలా చెప్పు. నా బిడ్డను ఆపదలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? నిన్ను నేను ఒంటరిగా విడవగలనా? అసలు విడిచిపెట్టకు అని నీవు అడుగుతున్నావు. నిన్ను ఎందుకు విడిచిపెడతాను తల్లి? నీ గురించి నీవు కానీ, నీ వారు కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక సమయంలో నిన్ను మరవవచ్చు. కానీ నీ తల్లి అయిన నేను మాత్రం అస్సలు నిన్ను ఒక్క నిమిషం కూడా మరవలేను. ఒక్క నిమిషం కూడా నీ గురించి మరవను కూడా. మళ్ళీ చెబుతున్నాను, ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది తల్లి. అనుకోనే వద్దు. అమ్మా, నీ సమయాన్ని వృధా చేయకుండా నీ తల్లిపై దృష్టి పెట్టి నీ తల్లిని స్మరించుకుంటూ ధైర్యంగా ఉండు. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలకు పెట్టే సమయాన్ని నీ తల్లి కోసం కేటాయించలేవా? నీ దగ్గర ఏమాత్రం కూడా సమయం లేదా? ఒక్కసారి ఆలోచించు. రోజున నీ జీవితాన్ని, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మను, ధైర్యాన్ని, వీటన్నిటినీ కూడా ఎవరు నీకు ఇస్తున్నారు? ఆ భగవంతుడు కాదా? ఇన్ని ఇచ్చిన దేవుడికి నీవు ఏమి ఇవ్వాలో తెలియదా? నీకు ఏది ఏ టయానికి ఎలా అందాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు ఆ భగవంతుడు. నిన్ను ఏమి అడగడం లేదు. కానీ నీవు కేవలం ఆయన కోసం కొంత సమయాన్ని కేటాయించలేవా? నీకు కష్టాలను, సమస్యలను ఎందుకు ఇస్తాడు చెప్పు. ఇవి అన్నీ కూడా మీకు మీరు కొని తెచ్చుకుంటున్నటువంటివే. కొన్ని సమస్యలకు మీ కర్మఫలం, మరి కొన్ని సమస్యలకు మీరు చేసుకునేవే. మీకు మీరుగా కల్పించుకునేటటువంటి ఈ సమస్యలను ప్రతి ఒక్కటి కూడా మాపై పెడితే మేము ఏం చేయగలం చెప్పు బిడ్డ. వాటిని కూడా భగవంతుడే చేస్తున్నాడు అని, ఆయనే మూలమని
నమ్మడం మీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. దానికి పరిష్కారాన్ని కూడా నీ ముందే ఉంచుతాడు. నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీవు తెలుసుకోవడంలోనే ఆలస్యం అవుతుంది. లేదా నీ కర్మఫలం అనేది తీరకపోవచ్చు. కానీ మీరు మాత్రం దానికోసం కూడా వేచి ఉండలేరు కదా. ఏదైనా కష్టం నీకు కలిగింది అని అనిపిస్తే చాలు, ఆ కష్టం నీకు ఉంటే వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూనే ఉంటారు. కానీ వాటి నుండి బయటపడే మార్గాన్ని మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నీకు ఎందుకు భయం చెప్పు బిడ్డా. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉన్నాను అనే విషయం నీవు ఎప్పుడైతే మరుస్తావో అప్పుడే నీవు భయం వీడగలుగుతావు. కాబట్టి నీకు ముందుగా భయం వీడు. నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారి అందరికీ కూడా నీవు గుణపాఠం చెప్పాలి. కానీ నీవు మాత్రం వారిపై కోపాన్ని పెంచుకొని వారితో నిర్మోహమాటంగా ప్రవర్తించకు. ఎప్పటిలాగానే నీ ప్రయత్నాన్ని సాగించు. ప్రేమతోనే వారిని గెలువు. ప్రేమతోనే వారిని ఎదిరించు. తప్పకుండా నీకు విజయం సాధించగలుగుతావు. నీవు ఎన్నో రోజులుగా కంటున్నటువంటి నీ కళ నెరవేరబోతుంది. తప్పకుండా నీ తల్లి అనుగ్రహం నీకు పుష్కలంగా అందబోతుంది. అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలు నీవు కొనసాగిస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ పదే పదే ఆలోచిస్తూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే నీవంటే నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాను. నీ మనసుకు భయం కలిగినా, లేక ఒంటరిని అని నీకు అనిపించినా, తల్లి అని ఒక్కసారి పిలువు చాలు. నేను నీకు తోడుగానే ఉన్నాను అనే నీకు సంకేతం నీకు తెలిసేలా నేను చేస్తాను. నీ మంచి మనసుకు నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాకపోతే కొంత ఆలస్యం అనేది జరుగుతుంది. ముందు జరిగిన దాని గురించి భయపడవద్దు. జీవితంలో జరగబోయే దాని గురించి ఆలోచించవద్దు. కానీ నీకు విజయం ఏ విధంగా వరించబోతుందో అనే సంకేతం మాత్రం నీ మనసుకు ఖచ్చితంగా చేరుతుంది. తప్పకుండా నీవు విజయ తీరాలకి నీవు చేరుకోగలుగుతావు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఆనందాన్ని పొందుతున్నారో వారి అందరికీ కూడా నీ విజయమే వారికి ఒక పెద్ద గుణపాఠంగా మారబోతుంది బిడ్డ. ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది బిడ్డ. ఇకపై నీవు దీనికన్నా కూడా ఎక్కువగా సుఖ సంతోషాలతో గడిపే సమయాన్ని చూడబోతున్నావు. సహజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నీకు నాపై ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నాకు ఎంతో ఉత్సాహపరుస్తుంది తల్లి. ఇక నీ నుండి నేను ఏది కూడా కోరుకోను. నీవు నాపై పెంచుకున్నటువంటి ప్రేమ, భక్తికి నేను ఏదో ఒక విధంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి నీ సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తున్నాను. నీ సంతోషమే నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను. నీకంటూ సరైన గుర్తింపు లేక ఇది చూసేవారికి చులకనగా కావచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నీవు అస్సలు బాధపడవద్దు. నీవు ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నీవు కించపరుచుకోకూడదు కదా. అలాగే భయం వీడు. నీవు విజయం మాత్రమే నీ యొక్క సాహసంగా పెట్టుకో. నీవు అనుకున్నవి పనిలో విజయాన్ని సాధించగలుగుతావు అని మరలా ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నాను. నీ కల నెరవేరబోతుంది. నీ తల్లి నీకు అనుగ్రహించబోతుంది బిడ్డ. గుర్తుంచుకో. ఎందరూ నిన్ను ఎగతాళి చేసినా, ఎందరో నీకు కీడు తలపెట్టాలని చూసినా సరే, వారి ఆటలు ఇక నుండి సాగవు. సంతోషంగా ఉండు. నీ తల్లి నీతోనే ఉంటుంది. నీ తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా పుష్కలంగా అందుతాయి. ఇక సంతోషంగా ఉండు బిడ్డ. జై దుర్గమ్మ తల్లి. ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.